కుర్రాడే అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నేది తీర్థని గుళ్ళలో ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే చూడకుంటే చాలు చెప్పాలో పెంపు నేను చూపి తాకించక కొంగల్లోనే తింటా నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ పంచర్ ముట్టడించి వేసే మందుతోనే టెన్షన్ అప్పగించినావే సోపులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రేడ్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. అందంగా లక్షణంగా ఉన్న అమ్మాయిని చూస్తే అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు అని అంటారు. అలాంటి లక్ష్మీదేవులే స్వయంగా నడిచొస్తూ ఉంటే అలాంటి నలుగురు లక్ష్ములు ఇవాళ మన ఎపిసోడ్ లో రెట్టింపు అల్లరితో రెట్టింపు ఉత్సాహంతో మనకి రెట్టింపు ఆనందాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు. వెల్కమ్ చెప్పేద్దాము, ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఎత్తుకుపోతా తరత్తా హత్తుకుపోతా తరత్తా చిత్తడి చేస్తా గివ్ మీ ఛాన్స్ తరత్తా మత్తరమేస్తా తరత్తా మత్తెక్కిస్తా తరత్తా పిచ్చెక్కిస్తా గివ్ మీ ఛాన్స్ సత్తా చూపిస్తా బేబీ సెప్పా సరిపిస్తా బేబీ నా కోరికనంతా ఓ గొడవలి చేస్తా నీ కులుకులు వచ్చేసారు ఇవాళ ఎపిసోడ్ ని హంగామాతో ముంచేయడానికి మరో నలుగురు యంగ్ లక్ష్ములు. వాళ్ళతో మాట్లాడేద్దాము. హలో హలో, నీ పేరు? నా పేరు లలిత దీప్తి. ఓకే, ఏం చేస్తున్నావు లలిత దీప్తి? నేను మాస్టర్స్ కెమిస్ట్రీ చికాగోలో చేస్తున్నా. వెకేషన్ కి వచ్చా. అవునా? Yeah. నీ వెకేషన్ భలే ఉంది. Yeah. చక్కగా ఇలా షూటింగ్ కూడా పనిలో పని కానిచ్చేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ అదే. ఎలా ఉంది? అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా లలిత? అంటే అక్కడ లైఫ్ స్టడీస్ వైజ్ అది బాగుంది, ఇక్కడ పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుంటుంది. ఎప్పుడైనా సరే మదర్ ల్యాండే అంతే కదా. మన ఇండియాని ఏ కంట్రీ కూడా ఇండియా ఇస్ గ్రేట్ ఆల్వేస్. yes, ఆల్ ది బెస్ట్ లలిత, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్. హలో మ్యామ్, నా పేరు అనుష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం చేస్తున్నావు అనుష? నేను బీకామ్ కంప్లీట్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? నా మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయిందా? ఎన్నేళ్ళు అయింది పెళ్ళై? ఇంకా 1 year కూడా అవ్వలేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నావా మ్యారీడ్ లైఫ్? అంతగా లేదు. ఎందుకలా? పేరెంట్స్ కొంచెం దూరంగా ఉన్నారు కదా, సో అది మిస్ అవుతున్నాను. అమ్మా నాన్నల అటాచ్మెంట్ నుంచి ఇంకా నిన్ను మీ ఆయన బయటికి తీసుకురాలేదన్నమాట. ఓకే, ఏం పర్లేదు, అలవాటు అయిపోతుంది. ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. ఓకేనా? పెళ్ళై 1 year అయిందంటున్నావు, బంగారం తీసుకెళ్ళు. లక్కీగా కూడా బాగుంటుంది. ఓకే ఓకే మ్యామ్. హాయ్ శ్యామల. నీ పేరు? శ్రీవాణి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంబీఏ చేస్తున్నాను. ఓకే, ఇంకేమైనా చదువుతావమ్మా? లేదు చాలు, ఇంకా ఓపిక చాలు. అబ్బో, ఎంబీఏ అంటే చాలా ఎక్కువ. బాగా ఆడు. థ్యాంక్ యూ. హలో మ్యామ్. నీ పేరేంటి? నా పేరు అను. చెప్పు, నువ్వేం చేస్తున్నావు? నేను డిగ్రీ 2nd year చదువుతున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ. నలుగురు బాగా ఆడండి, బోల్డెన్ గిఫ్ట్లు గెలుచుకోండి. ముందుగా మీ గిఫ్ట్స్ చూసేద్దాము. ఓపెన్ ది గిఫ్ట్స్ ప్లీజ్.
చూసుకోండి పైన ఉన్న గిఫ్ట్స్ అన్ని కూడా ఫర్ రౌండ్ టాపర్స్. కింద రెడ్ స్టెప్స్ మీద ఉన్నవన్నీనేమో మిగతా స్కోర్స్ వాళ్ళు తీసుకుంటారు. మధ్యలోవి విజయలక్ష్మి గెలుచుకునేటువంటి గిఫ్ట్. ఓకే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాము. బట్ అంతకంటే ముందు నాకు ఒక సామెత ఉంది కదా, పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారు, ఆడదానికి ఆడదే పెద్ద శత్రువు అని చెప్పి. ఆ సామెత మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? నేను యాక్సెప్ట్ చెయ్యవు. ఓకే, సో ఆడవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళకి మంచిగా చేస్తారు, మగవాళ్ళలాగా చెడు చెయ్యరు అని చెప్పి లలిత చాలా స్ట్రాంగ్ గా నమ్ముతోంది. నేను మగవాళ్ళ చెడు చేయడానికి చెప్పట్లే, ఓన్లీ ఆడవాళ్ళే చెప్తున్నాను. సో నెక్స్ట్ నువ్వు? నేను 50-50. 50-50. పెళ్ళై 1 year అయింది కాబట్టి 50-50 అని చెప్తోంది. అదే కొంచెం ఇంకొక 2 ఏళ్ళు అయిందనుకోండి, పాపం ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు, మగవాళ్ళతో కంపేర్ చేస్తే అంటుందేమో. ఇక నెక్స్ట్ నువ్వు చెప్పు. నేను కూడా 50-50నే. ఏ 60-40 ఇవ్వవా? నీకేమన్నా ప్రాబ్లమా? లేదు లేదు, అలా ఏం కాదు. అండ్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటే కొన్ని టైమ్స్ ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళని ఒకే దగ్గర ఉంచి ఒక అమ్మాయిని పొగిడితే ఇంకొక అమ్మాయి పక్కగా జెలస్ ఫీల్ అవుతుంది. సరే, ఇప్పుడు నీ ముందు నేను వీళ్ళందరినీ పొగుడుతూ ఉంటా, నువ్వు ఎలా జెలస్ ఫీల్ అవుతావో నేను చూస్తా తర్వాత. నువ్వు చెప్పు. ఆడవాళ్ళు ఇస్ ద బెస్ట్. ఆడవాళ్ళు ఇస్ బెస్ట్ ఎవ్రీ టైం, ఎనీ టైం. అలా కాదు, ఈ సామెతను ఒప్పుకుంటావా లేదా? సే yes or no. ఒప్పుకుంటా. ఒప్పుకుంటావు. ఆడదానికి ఆడదే జెలస్ గా ఫీల్ అవుతారు, ఇవి మంచిగా రెడీ అయింది, తిను రెడీ అవ్వలేదని. ఎంతసేపు అసలు రెడీ అవడాలు, చీరలు సింగారించుకోవడం, దీని మీద తప్ప టాపిక్ వేరే దాని మీదకి వెళ్ళట్లేదు అసలు. కానీ లక్ష్ములు మనం మాత్రం శత్రువులం కాదు, మనదంతా ఒక ఫ్యామిలీ. మీరు ఆడపడుచులు, నేను మీ ఫుల్లీ ఆడపడుచులు అనమాట. సో ఇలాగే మన హ్యాపీగా ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది ఆడపడుచులు. ఇక మీదే ఆలస్యం, నువ్వేరా. నువ్వు ఏ పాయింట్ సెట్ చేస్తావో అదే టార్గెట్ అవుతుంది. ఓకేనా? ఆడు. టోటల్ గా తీసుకో 170 పాయింట్స్ లలిత. లలిత 170 పాయింట్స్ స్కోర్ చేసింది. అనుష ఈజీగా దాటేయచ్చు. వచ్చేసేదా అడు. అనుష దాటేస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. ఈజీగా దాటేయచ్చు 170. కమ్ ఆన్, వేసే ఫస్ట్ బాల్. ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. బట్ ఇంకా నువ్వు కాన్ఫిడెన్స్ తో ఆడితే గెలవచ్చు. $10 points. నో ప్రాబ్లం. ఒకసారి మీ ఆయన తెలుసుకో. మీ ఎనర్జీ అంతా మీ ఆయన దగ్గర ఉంటది, కొత్తగా పెళ్ళైంది కదా. ఓకే, కమ్ ఆన్, వెయ్. $70 points. ఈ పన్ను ముందు నుంచి చేసి ఉండాలి. అంతే కదా. సో నీ టోటల్ స్కోర్ 140 points. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. శ్రీవాణి నెక్స్ట్ నువ్వే ఆడాలి. వచ్చేసాయి. ఇంకా నీకు కూడా ఛాన్స్ ఉంది ఆ స్కోర్ దాటడానికి. కమ్ శ్రీవాణి, ఆల్ ద బెస్ట్. బాగా ఎక్కువ పాయింట్స్ తెచ్చుకో. వేసేయ్. సెకండ్ ఛాన్స్.
90. టోటల్ నీ స్కోర్ 230 పాయింట్స్. క్రాస్ చేసేసావు లలిత. Thank you. చూద్దాం నెక్స్ట్ తను ఎలా ఆడుతుందో. అను టార్గెట్ చాలా చాలా పెరిగిపోయింది. అను 230 నువ్వు క్రాస్ చేస్తేనే రౌండ్ టాపర్ అవుతావు. ఓకేనా? రా. ఓకే. Wow. 70. Third chance. Wow. 180 వచ్చేసింది ఆల్రెడీ. ఆట ఆడే వాళ్ళకంటే చూసిన వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు తెలుసా. లాస్ట్ ఉండే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. Advantage. మొత్తానికి 280 పాయింట్స్. నువ్వే రౌండ్ టాపర్. కంగ్రాట్స్. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ రౌండ్ టాపర్ అను విత్ 280 పాయింట్స్. Wow. సో నీ గిఫ్ట్ చూద్దాం. గిఫ్ట్ ప్లీజ్. అను చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? Stove, gas stove. గ్యాస్ స్టవ్. ఓకే. అండ్ నెక్స్ట్ నువ్వే ఉన్నావు శివాని. నీకేం కావాలి? కింద ఉన్నావు చూడు రెడ్ స్టెప్స్ మీద. Light, charging light. ఎమర్జెన్సీ లైట్. ఓకే. నెక్స్ట్ నువ్వే లలిత. నీకేం కావాలి? Beater. ఎలక్ట్రిక్ బీటర్. ఓకే. ఇప్పుడు నువ్వే చెప్పు నీకేం కావాలి అనుష. ఇక్కడ ఏమున్నాయని ఆ, ఏంటి మొదటి రౌండ్ లోనే అక్కడ ఏముంది అని అడుగుతున్నావా? అట్లా కాదండి. మరి ఎట్లా? ఓకే బ్యాగ్. ఓకే ట్రావెల్ బ్యాగ్. అది మొదటి రౌండ్ ఆడేసాము. మరి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బటర్ఫ్లై డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం. మొదటి రౌండ్ ఆడేసాము. ఒకళ్ళేమో వెకేషన్ అమెరికా నుంచి వచ్చారు, ఒకళ్ళకి కొత్తగా పెళ్ళైంది, ఒకళ్ళు MBA, ఒకళ్ళు బీకామ్. మరి ఇంత తెలివిగల అమ్మాయిలు ఇప్పుడు సెకండ్ రౌండ్ లో మనం అడిగే క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాము. స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్. పంచాక్షరి. అను మొదలు పెట్టేద్దాం ఈ రౌండ్ నీతోనే. నువ్వే రౌండ్ టాపర్ కాబట్టి లాస్ట్ రౌండ్ లో. ముందుగా నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అను క్వశ్చన్ ప్లీజ్. ఇళ్లలో స్త్రీలు ఉదయం పూట ఏ పనులతో బిజీగా ఉంటారు? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లేవగానే వాకిలి ఇల్లు వాకిలి లేవగానే ఇల్లు తుడుచుకోవడం, వాకిలు తుడుచుకోవడం, ఈ పనులు. క్లీనింగ్ ఉందా? లేదు. ఇంకా పూజ చేయడం. పూజ చేయడంలో బిజీగా ఉంటారు లేడీస్ పొద్దున్న లేవగానే. ఉందా? ఎస్ ఉంది. ఇంకా వంట చేయడం. వంట చేయడంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, బాక్సులు కట్టి ఇవ్వడం అఫ్ కోర్స్ ఉంటుంది. ఉంది. ఇంకా ఇంకే పనులు చేస్తారు పొద్దున్న లేవగానే లేడీస్? కావాలంటే హెల్ప్ తీసుకో, కొత్తగా పెళ్ళేం చెప్తానంటే. అది పిల్లలకి ఫ్రెష్ అప్, పిల్లల్ని రెడీ చేయడం స్కూల్ కి. ఉందా? ఓకే సూపర్. ఇంకా రెండు చెప్పు త్వరగా. టైం చూసుకో, ఓన్లీ 16 సెకండ్స్ ఉంటాయి. ఆలోచించి. ఇంకా మీ మమ్మీ వాళ్ళు ఇంట్లో ఏం చేస్తుంటారు పొద్దున్న లేవగానే? మమ్మల్ని లేపుతారు. నిన్ను మిగతా వాళ్ళ నిద్ర లేపడం అంట. ఉందా?
లేదు. ఇంకా 4 సెకండ్స్ ఉన్నాయి. వాళ్ళ జాబ్. టైమ్ అప్. ఓకే, ఇంకేమేం చేస్తారో చూద్దాము. బట్టలు ఉతుకుతారు. అంత మార్నింగ్ అదేంటి బట్టలు పనోళ్ళు కదా ఉతుకుతారు అంటే Washing machine ఉంది కొంచెం జనరల్ గా ఎక్కువ శాతం. నెక్స్ట్ ఆఫీస్ కి వెళ్లేందుకు రెడీ అవుతారు. అను నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఈ రెండు. కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్. నెక్స్ట్ టాప్ స్కోర్ లో శ్రీవాణి నువ్వే ఉన్నావు. నీ క్వశ్చన్ చూద్దాము. శ్రీవాణి క్వశ్చన్ ఏమొస్తుంది? ఏ విషయాల్లో స్త్రీలకు సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంటుంది? కమాన్ శ్రీవాణి, ఓపెన్ అయిపో. అసలు ఇప్పుడు చెప్పేద్దాం మనకి ఏ విషయాలు అన్యాయం జరుగుతుందో, ఏ విషయాలు మనల్ని తొక్కేస్తున్నారో, మగవాళ్ళకి మేలుకొలుపు వచ్చేలాగా చెప్పేద్దాము. స్టార్ట్. చెప్పు. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో మనకి పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఇంకా హరాస్మెంట్. ఎస్. ఓకే ఉంది. ఇంకా మేల్ డామినేషన్. డామినేషన్ అంటే అదంతా హెరాస్మెంట్ లోకి వచ్చేస్తుంది. ఇంకా చెప్పు. పెళ్లి విషయాలలో చిన్నప్పుడే. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అది టాప్ 5 లో ఉందో లేదో నాకు తెలియదు, చూద్దాం. పెళ్లి విషయాల్లో చిన్నప్పుడే పెళ్లి చేస్తారు, బాల్య వివాహాలు చేస్తారు. ఉంది. వెరీ గుడ్. అండ్ ఆలోచించి ఇంకే విషయాలు నీకేమనిపిస్తుందో అది చెప్పుకొని ఉంటే లేదంటే లేదు. నువ్వు ఎప్పుడన్నా ఫీల్ అయ్యావా మనకి ఇక్కడ అన్యాయం జరిగింది అని చెప్పి? టైం అయిపోతుంది. 3, 2, 1. లేదు, ఇట్స్ ఓకే. చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. కన్యాశుల్కం. డౌరీ వేరు, కన్యాశుల్కం వేరు. కన్యాశుల్కం అంటే అమ్మాయికి డబ్బులు తీసుకోవడం అబ్బాయిల దగ్గర, అది కన్యాశుల్కం. డౌరీ అంటే మనం కట్నం ఇస్తాం, అది వరకట్నం. ఇది నువ్వు చెప్పింది డౌరీ. అండ్ ఇంకా భ్రూణ హత్యలు. అమ్మాయిలు పుట్టగానే చంపేస్తున్నారు, అమ్మాయి అని తెలియగానే చంపేస్తున్నారు. సో ఇలాంటివి. సో ప్లీజ్ సేవ్ ద గర్ల్ చైల్డ్. అమ్మాయిలు అసలే చాలా తక్కువ మంది ఉన్నారు, మమ్మల్ని బాగా చూసుకోండి ప్లీజ్. ఓకే, సో మొత్తానికి నువ్వైతే 2 ఆన్సర్స్ చెప్పావు. 200 పాయింట్స్. నెక్స్ట్ లలిత, నువ్వే ఆడాలి. నీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం. లలిత క్వశ్చన్ ప్లీజ్. ఒక స్త్రీ తన జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తుంది? ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా. కొంచెం ఒక్కటొక్కటి కామ పెట్టు. అమ్మగా. అమ్మ. ఓకే, అమ్మ ఉంది. నెక్స్ట్ చెల్లి అన్న అక్క. చెల్లి ఆర్ అక్క. అక్క చెల్లిగా. భార్యగా. భార్యగా లేదంట. కూతురుగా. కూతురుగా. ఓకే. కోడలు. కోడలు. భార్య లేనప్పుడు కోడలు ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ ఇంకా ఆలోచించు, ఇంకా 2 చెప్పాలి. అమ్మమ్మ. అదే అమ్మమ్మ. ఓకే, వాట్ ఎవర్. భార్య కాకుండా ఇక టాప్ 5 లో మిస్ చేసిన ఆప్షన్ ఏంటి చూద్దాం. పిన్ని అంట. మనం పిన్నిని మర్చిపోతే ఎలా? సో అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా పిన్ని అంటే. సో మదర్ తో కాకుండా పిన్నితో ఎక్కువ క్లోజ్ గా ఉండే వాళ్ళు ఉంటారు. సో ఎక్కువ శాతం రేషియో చూస్తే భార్య కంటే పిన్ని టాప్ 5 లో ఉంది కాబట్టి పిన్ని. సో నువ్వు 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్. అనుష, ఇప్పుడు నీ క్వశ్చన్. కమ్ ఆన్, క్వశ్చన్ ప్లీజ్. మనం ఉపయోగించే వేటిలో 12 అంకె ముఖ్యమైనది. చూసావా ఎంత మంచి క్వశ్చన్ వచ్చిందో. మనం వాడే పదాలు కావచ్చు, మనం వాడేటువంటి మాటలు, ఏదైనా పనులు చేసే పనులు, 12 ఎక్కడెక్కడ వస్తుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. అంటే మనం అరటిపళ్ళు, డజన్ అరటిపళ్ళు అంటాం కదా. డజన్. పళ్ళని కొలిచేటప్పుడు లేదా పళ్ళని కౌంట్ చేసేటప్పుడు డజన్ అంటాము. ఉందా? లేదు. ఇంకా టాప్ 5 లేదు. ఆలోచించు. ఇప్పుడు నవరాత్రులు, అష్టలక్ష్ములు, ఇలా 12 ఎక్కడ వాడతాం? 12 అబద్ధాలు ఆడిన. 12 అబద్ధాలు. టైం అవుతుంది. మీకు ఎవరికైనా వస్తున్నాయి ఆన్సర్లు? కొంచెం హెల్ప్. ఏదో ఒకటి వచ్చింది. శ్రీవాణికి ఒకటి వచ్చింది, లలితకి ఒకటి వచ్చింది, నీకు ఇంకా ఒకటి కూడా రాలేదా? రాలేదు. 12 పేర్లు. ఒకసారి ఆలోచించు. నువ్వు ఎక్కడెక్కడ వాడతావు ఈ 12 లేదా డజన్? అదే డజన్ ఒకటి. 12 పేర్లు పెడతావా అంటాం కదా. 12 పేర్లు పెడతావా ఒక అబ్బాయికి అని చెప్పి. 12 పేర్లు ఎవరికైనా పెడతారా అసలు ఒక అబ్బాయికి? మరి ఇంకొక ఆప్షన్ చెప్పు.
కాదు అనుష, పక్క వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోవడం తప్ప కనీసం కరెక్టా రాంగ్ గా కూడా ఆలోచించవా? ఏదో ఒకసారి ఆప్షన్స్ చూడు. ఆప్షన్స్ ప్లీజ్. 12 నెలలు. మనకి ఒక సంవత్సరంలో 12 నెలలు. నేను అక్కడికి చెప్పాను నవరాత్రులు అష్టలక్ష్మి 12 ఎక్కడ వాడతావు అని. మధ్యాహ్నం 12 గంటలు, టైం 12 అయింది అని చెప్తాం కదా, నువ్వు టైం 12 అయింది అని చెప్పినా ఇచ్చేసేవాళ్ళం. నెక్స్ట్ 12 రాసులు. మనకి మొత్తం ఎన్ని రాసులు? 12 రాసులు, జోడియాక్ సైన్స్. ఇంకా పుష్కరాలు. త్వరలో మనకి గోదావరి పుష్కరాలు ఉన్నాయి, వచ్చే సంవత్సరం కృష్ణ పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి కాబట్టి. అండ్ ఇంకా జ్యోతిర్లింగాలు 12. ఏమీ తెలీదా నీకు? అంటే నెలలు మధ్యాహ్నం అది తెలుసు. సడన్ గా తెలిసినవి కూడా చెప్పలేదు. అవి చెప్పినా 300 పాయింట్లు వచ్చేవి. ఇంపార్టెన్స్ అండ్ ఎక్కువగా జనాలు చెప్పుకునేది వాటి బట్టి మేము ఇక్కడ పొజిషన్స్ ప్లేస్ చేస్తాము. మొత్తానికి రౌండ్ లో మనకి ఏం పాయింట్లు రాలేదు. నో ప్రాబ్లం. ఒకసారి ఈ రౌండ్ పంచాక్షరి అయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 400 పాయింట్స్ తో ఈ రౌండ్ టాపర్ అయిపోయింది మన లలిత. కంగ్రాట్స్ లలిత. గిఫ్ట్ ఇస్తున్నారు. గిఫ్ట్ ప్లీజ్. పైనవి రోటీ మేకర్. ఓకే. అండ్ నెక్స్ట్ నువ్వే ఉన్నావు లీడ్ లో, నీకేం కావాలి? కిందవి తీసు. కుక్కర్. ఓకే. అండ్ నీకు శ్రీవాణి? నాన్ స్టిక్ తవా సెట్. ఓకే. నీకేం కావాలి చెప్పు. పాయింట్లు రాకపోయినా గిఫ్ట్ ఇస్తున్నాను చూసావా, మేము ఎంత మంచి వాళ్ళమో. సెలెక్ట్ చేసుకో. డిన్నర్ సెట్. ఓకే. అలా మనం సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తి చేసుకున్నాము. థర్డ్ రౌండ్ ఆడేద్దాం వీళ్ళతో. వీళ్ళ స్పందన ప్రతిస్పందనలు ఏంటో చూసేద్దాము. మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. లాస్ట్ రౌండ్ టాపర్ లలిత కాబట్టి ఈ రౌండ్ లలితతో స్టార్ట్ చేద్దాము. లలిత కమ్. నువ్వు బాగా యాక్ట్ చేయకపోతే నీకు పాయింట్స్ ఉండవు. ఓకేనా? 60 పాయింట్స్ రావాలంటే బాగా యాక్ట్ చేయి. మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే -10 పాయింట్స్, కరెక్ట్ చెప్తే 40. ఓకే స్టార్ట్. పువ్వు -10. అనుష నేను ఫస్ట్. అదేంటో చూడండి. ఏదో పూసిందంట. ఓకే అను నువ్వు చెప్పు. లోటస్ కరెక్టా? కాదు, రాంగ్ ఆన్సర్. -10. నేను లోటస్ అనుకున్నాను, లోటస్ కాదంట. ఓకే అర్థమైంది, బాగా చేస్తోంది. అనుష చెప్పు. చెట్టు కాదు. -10. కింద ఏదో పెట్టింది, అందులో ఏదో వచ్చింది, అందులోంచి ఏదో పూచింది. వాట్ ఈస్ దాట్? శ్రీవాణి ట్రై చేసి. శ్రీవాణి వాళ్ళిద్దరు తెచ్చుకున్నారుగా -10, నువ్వు కూడా తీసుకో ఒకసారి. బాగా చేస్తోంది తను. మీరెవరు ఆన్సర్ చెప్పకపోతే ఆ అమ్మాయికి 60 పాయింట్స్ అయితే ఇచ్చేస్తాను నేను. అనుష నువ్వు కొంచెం దగ్గరగా వచ్చావు, కొంచెం ఆలోచించి. ఇంకా శ్రీవాణి నువ్వు నొక్కేసావు, చెప్పు. కొమ్మ రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ఇంత బాగా యాక్ట్ చేస్తుంటే చెప్పకపోతే ఆ చేసే వాళ్ళకి ఎంత టెంపర్ వస్తుంది తెలుసా? ఓకే ఇంకెవరు చెప్పలేరా? నేను చెప్పేనా? పూలకుండి కరెక్ట్ కదా? సో 60 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ అను నువ్వే ఆడాలి. రా రెడీ స్టార్ట్. నువ్వు నొక్కేవు శ్రీవాణి, చెప్పు. అప్పడాలు. వడియాలు. ఏంటి? వడియాలు. రైట్ ఆన్సర్. నీకు 60 పాయింట్స్, నీకు 40 పాయింట్స్. థ్యాంక్ యూ. పూలకుండి, వడియం. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుందో శ్రీవాణి, ఇప్పుడు నీదే ఛాన్స్. రా ఓకే స్టార్ట్.
అనుష. పూజ. పూజ. నీకు ఇవాళ మామూలుగా మోగట్లేదు బాజా. -10 పాయింట్స్. జాగ్రత్తగా చూడు. నువ్వు చెప్పు లలిత. హారతి ఇస్తాం దేవుడికి. హారతి ఇస్తున్నావా? నో. -10 పాయింట్స్. చెప్పు అనుష. పూజ చేయడం. ఆగండి. నిన్ను కొట్టేస్తాను ఇంకా నేను వచ్చి. చెప్పు ఆన్సర్ చెప్పు. హారతి ఇవ్వడం. హారతి ఇవ్వడం చెప్పి ఆగండి. ఇంకా నేను ఆగను. -10 కావాలంటే మళ్ళీ ట్రై చేస్తాను. హారతి ఇలా పట్టుకుని ఇస్తారు. ఇలా పట్టుకుని ఏం చేస్తారు? ఓకే అను. హారతి కపూరం. హారతి కర్పూరం. కర్పూరం. -10 పాయింట్స్. ఓకే అను నొక్కేసింది. సుర్సుర్ బత్తి. ఏం చెప్పావు? సుర్సుర్ బత్తి దివాళీకి చేస్తారు కదా. బత్తియా కాకరపువ్వొత్తా? కాదమ్మా. -10 పాయింట్స్. చెప్పు అనుష. అగరబత్తి. అగరబత్తి కరెక్టా? కరెక్ట్. అనుష నీకు 40 పాయింట్లు ఇవ్వడానికి మేమిద్దరం ఎంత కష్టపడ్డాం తెలుసా? వాళ్ళిద్దరు కూడా పాపం నొక్కి రాంగ్ ఆన్సర్లు చెప్పి -10 తెచ్చుకుని అప్పుడు గానీ నువ్వు గెలవలేదు. మొత్తానికి తీసుకో 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్. అనుష ఈ సంవత్సరం నీ ఆదాయం ఏయో 2 ఈక్వల్ గా ఉంటున్నాయి. ఇప్పుడు వచ్చేది 40. ఇప్పుడు పోయింది ఆల్రెడీ 40 ఉంది. ఇక నువ్వు బాగా యాక్ట్ చేస్తే 60 పాయింట్లు వస్తాయి. స్టార్ట్. శ్రీవాణి. పచ్చడి. పచ్చడి కరెక్టా? నో. అమ్మ ఇంత క్లియర్ గా చేసి చూపిస్తుంటే. ఇది ఒక సినిమాలో చాలా పాపులర్ అయిన పేరు. జిలేబీ వేయడం. జిలేబీ కరెక్టా? యా. జిలేబీ ఇచ్చేసింది నీకు 40 పాయింట్లు లలిత. నీకు 60 పాయింట్లు. థర్డ్ రౌండ్ చాలా బాగా వడియాన్ని, జిలేబీని, పూలకుండిని అన్ని బాగా తినే వస్తువులు బాగా గుర్తు చేసుకున్నాము. అసలే ఇప్పుడే భోంచేసి వచ్చాము. కొంచెం బాగుంది స్వీట్స్ నైస్ గా వినడానికి. సో ఈ థర్డ్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అండ్ రౌండ్ టాపర్ ఈ రౌండ్ లో 90 పాయింట్స్ తో లలిత. లలితని గిఫ్ట్ ఇద్దాం. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు లలిత ఏం కావాలి? పైనవేనా మళ్ళీ? పైనవే కదా. ఐ టేక్ ఇండక్షన్. ఇండక్షన్ ఇస్తావా? అండ్ నెక్స్ట్ 80 మీరిద్దరు ఈక్వల్ గా ఉన్నారు. శ్రీవాణి ఏ గిఫ్ట్ కావాలి? కుంకుమభరణ. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమభరణ. గుడ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. అను నీకేం కావాలి? బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. నీకేం కావాలి అనుష? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. రౌండ్ కంప్లీట్ అయిపోయింది. గిఫ్ట్స్ ఇచ్చేసాము. సో మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఆ ఖతర్నాక్ డాన్స్ తర్వాత తీసేసుకుందాం మన క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక చిన్న బ్రేక్. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప. కౌగిలే ఇచ్చుకో కంది చేను కాడా. ఏ చేతులే చేసుకో చెరుకు తోట కాట. సోదా చేసి యారా తీసి చేసిపో నా దిద్ది ముద్దు గాయం. దాచుకున్న సిక్కులన్నీ మాయం. రాజుకుంది చిన్నదాని ప్రాయం. అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వచ్చేసాం మన ఇంట్రెస్టింగ్ రౌండ్ గేమింగ్ రౌండ్ లోకి. మరి గేమ్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. వీళ్ళ లక్ష్యం వీళ్ళు చేరుకుంటారో లేదో చూద్దాం. మన 4th రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. లక్ష్మిలో ఈ 4th రౌండ్ గేమింగ్ రౌండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మీరు బెట్ చేసుకోవడానికి అవసరమైన మీ పాయింట్లు ఎంతెంత ఉన్నాయో మీ దగ్గర చూద్దాం. ఓకే. సో ఇందులో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏ గేమ్ ఆడతారో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చూసేద్దాం ఈ రౌండ్ లోని మొదటి గేమ్ నెంబర్ 1.
మా ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? లలిత. లలిత, నువ్వు స్పోర్ట్స్ ఏమైనా ఆడతావా? స్పోర్ట్స్ స్కూల్ ఆడదాం. ఏం గేమ్స్? చెస్, బాస్కెట్బాల్. బాస్కెట్బాల్. నీకు కనుక బాస్కెట్బాల్ ఆడడం వచ్చుంటే ఈ గేమ్ కి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే గేమ్ కొంచెం రిలేటెడ్ టు దట్. ఆ మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి ఉంటావు. ఆ బాల్ ని నీకు ఒక 5 బాక్సెస్ పెట్టాము. ఒక్కో బాక్స్ లో ఒక్క బాల్ వేయాలి, అంతే. సో సింపుల్ కదా, ఎంత ఈజీగా ఇచ్చాము చూడు. 60 సెకండ్స్ టైం ఇచ్చాము, జస్ట్ 5 బాల్స్ టార్గెట్ పెట్టాం, అంతే. సో నీ దగ్గర ఉన్నాయి 660 పాయింట్స్. నువ్వు మాక్సిమం 650 పెట్టేయి. ఓకే, 150 అండ్ 200. ఓకే, 150 శ్రీవాణి, 200 ఏమో అను. లలిత, నీ టార్గెట్ 5, 60 సెకండ్స్ టైం లిమిట్. ఆడు. ఆడేస్తుంది అనుష. పక్కా నువ్వు సేఫే, కానీ వాళ్ళిద్దరి పాయింట్లు లలిత స్కోర్ లోకి యాడ్ అయిపోయేలాగా ఉంది. కంప్లీట్ చేసేసావు టార్గెట్ ఆల్రెడీ. యా, వేస్తున్నా. ఏ పడ్డాయి పడ్డాయి, అన్ని పడ్డాయి. సూపర్ లలిత. ఇప్పుడు నీ స్కోర్ 1010 పాయింట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. లలిత ఆడిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. చూసేద్దాం ఈ రౌండ్ లో మన సెకండ్ గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరు ఆడుతున్నారు? అనుష, రా. గేమ్ ఏంటంటే అక్కడ హ్యాంగర్స్ పెట్టాము. సో ఆ హ్యాంగర్ చివర ఏదైతే ఉందో దాన్ని హ్యాంగ్ చేయాలి నువ్వు. అదంటానికి మామూలుగా రెగ్యులర్ గా మనం తగిలిచ్చేసినట్టు కాదు. ఆ హ్యాంగర్ చివర ఏదైతే ఉందో దాన్ని నువ్వు దండానికి హ్యాంగ్ చేయాలి. ఓకే, మినిమం 5. ఓ, చూద్దామా? చేస్తావా? ఇది బాగుంది. చూద్దాం కంటే చేస్తా బాగుంది. మరి చెప్పు, బెట్టింగ్ చెప్పు. నీ దగ్గర 200 ఉంది. ఎవరి మీద బెట్ చేస్తావు చూడు. నీ దగ్గర 1020 ఉంది. 200 దాని మీద పెట్టేస్తావా? అనుష, 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. కాన్ఫిడెన్స్ గా ఉండి ఆడు. నువ్వు గెలుస్తావు. ఆ అమ్మాయి 200 పాయింట్లు తనకి యాడ్ అవుతాయనే పిచ్చి భ్రమలో ఉంది. చూసుకో, నువ్వు ఇటు తిరిగేటప్పుడు ఆ హ్యాంగర్ తగిలి కింద పడిపోకుండా చూసుకో. దూరంగా పెట్టు, అప్పుడు నిలబడతాయి. ఇంకొక 2 పెడితే చాలు. అనుష, ఏంటి అనుష నువ్వు? లలిత అనుకున్నది నిజం చేసేలా ఉన్నావు. ఆమెకు 200 పాయింట్లు ఇచ్చేసి. ఏం టెన్షన్ పడకు, జాగ్రత్తగా ఆడు. ఇంకొకటి పెట్టి, జస్ట్ 1. ఓఎంజీ, ఒక్కటి పెట్టు. ఓకే, యా, సూపర్. నీ ఆట ఏవో కానీ నువ్వు ఆడుతుంటే నేను టెన్షన్ పడుతున్నా, నువ్వు గెలుస్తావా ఓడిపోతావా అని. ఎందుకంటే పాప అసలు తక్కువ స్కోర్ లో ఉన్నావు, 200 పాయింట్స్ తో. ఇప్పుడు లలిత స్కోర్ లోంచి నీకు 200 పాయింట్స్ యాడ్ అయిపోయి నీ స్కోర్ 400 అయిపోయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎవరికైనా సరే ఇప్పుడు అనుష ఆడిన తర్వాత వీళ్ళ స్కోర్స్ ఏంటో చూద్దాం. చూద్దాం ఈ రౌండ్ లోని మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ నెంబర్ 3 ప్లీజ్. Game number 3 ready? Who is that? Who is playing this game? Anu, da. Anu, నీ దగ్గర 460 పాయింట్స్ ఉన్నాయి అను, సరేనా? ఇప్పుడు గేమ్ ఏంటంటే నీ చేతులు కట్టేస్తాను, వెనక్కి పెట్టి నువ్వు ఇక్కడ నుంచి ఇలా ఈ బాల్ తీసుకుని వెళ్ళి అక్కడ ఆ టేబుల్ మీద పెట్టాలి, సరేనా? ఆ బాల్ ఆ టేబుల్ నుంచి పడిపోయింది అనుకో, కౌంట్ ఉంటుంది.
ఫైనల్లీ టేబుల్ మీద ఎన్ని బాల్స్ ఉంటే అవే కౌంట్ చేస్తాము. మినిమం నువ్వు 5 పెట్టాలి. ఓకే కరెక్ట్. బెట్టింగ్ చెప్పు. లలిత 300, లలిత 300. ఓకే. అనుష 50, శ్రీవాణి 50. అనుష 50, శ్రీవాణి 50. ఓకే, సో 300 on Lalita, 50 on Anusha and 50 on Srivani. Ready? Your time starts now. పడిపోయింది నువ్వు పెట్టిన బాల్. జాగ్రత్త, మెల్లిగా. టేబుల్ కి టచ్ అవ్వకుండా పాప శ్రీవాణి టెన్షన్ చూడు. నేను నెక్స్ట్ ఆడాలా Table కి touch ఆడాలా అవ్వదు. లేదా అటు అన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఆ అమ్మాయి మొహంలో. అటెల్ మెల్లగా మెల్లగా. టేబుల్ ని టచ్ పడిపోయింది బాల్. నాకు టైం అయ్యేసరికి మొత్తం 5 బాల్స్ అక్కడ ఉండాలి ఆ టేబుల్ మీద. ఇంకా 2 balls పెట్టాలి. కూల్ మెల్లిగా మెల్లిగా. కూల్ కూల్ కమ్ ఆన్ కూల్ కూల్ ఇంకొకటి. కూల్. ఓకే నువ్వు ఎందుకు అంత కరెక్ట్ గా ఆడి లాస్ట్ లో ఎందుకు అలా హోల్డ్ చేసావు బాల్? అక్కడ పెట్టాను బట్ అక్కడ పెట్టి నువ్వు వచ్చేసి ఉన్నా అది నిజంగా బాల్ ఆగేది, నువ్వు విన్ అయ్యేదానివి. నెక్స్ట్ శ్రీవాణి గేమ్ ఆడేది. ఇప్పుడు నువ్వు అనవసరంగా అక్కడ నువ్వు హోల్డ్ చేసేదాన్ని. నువ్వు రాగానే ఆ బాల్ పడిపోయింది. సో అది కౌంట్ లేదు. ఓన్లీ 4 పెట్టావు. టాస్క్ అయితే ఓడిపోయావు. పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఓకే, నీ పాయింట్స్ నువ్వు బెట్ చేసినవి లలితకి యాడ్ అయిపోయి 300, మొత్తం 1110 పాయింట్స్ తో తనే విజయలక్ష్మి అయిపోయింది ఇవాళ. లలిత కంగ్రాచులేషన్స్, విజయలక్ష్మి అయిపోయావు. టైటిల్ విన్నర్. థ్యాంక్ యూ. సరదాగా వెకేషన్ కి వచ్చి గేమ్ ఆడదామని వస్తే చూడు విజయలక్ష్మి అయిపోయావు. ఇప్పుడు నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. Okay. అష్టలక్ష్మి కలసం అండ్ ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్. ఈ మూడిట్లో నీకు ఏది కావాలో సెలెక్ట్ చేస్తావు. వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్ లలిత. లలిత విజయలక్ష్మి అయిపోయింది. బోనస్ రౌండ్ ఆడుతుందా, బంగారు లక్ష్మి అవుతుందా, 10 grams గోల్డ్ తో ఇంటికి వెళ్తుందా లేదా? విజయలక్ష్మి ఇప్పుడు మనతో పాటు ఉంది. విజయలక్ష్మి నీ చేతిలోనే ఉంది ఇప్పుడు బోనస్ రౌండ్ ఆడటం ఆడకపోవడం. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతావు. ఓకే. తిప్పు గట్టిగా. ఫస్ట్ మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా అమ్మకే దండం పెడతాను. ఓకే, ఇంకా అమ్మకి మొక్కుకున్నాక ఇంక తిరిగే ఉంటుంది కానీ. ఓ నో. ఓ లాఫింగ్ బుద్ధ. సో లాఫింగ్ బుద్ధ వచ్చాడు కాబట్టి మనం హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చిన గిఫ్ట్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకేనా? మీ అందరికి గిఫ్ట్లు ఇచ్చేస్తానే వచ్చేసేయండి. మీ గిఫ్ట్లన్నీ మీకు ఇచ్చేసాం కదా. అండ్ మీకు జీ తెలుగు నుంచి ఒక అపురూపమైన కానుక స్పెషల్ గా మా ఆడపడుచులందరికీ. ముందుగా విజయలక్ష్మి. ఇచ్చేద్దాం మన విజయలక్ష్మికి తన కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్. అలాగే మీకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి సరేనా? మంచి శారీస్ ఉన్నాయి, ఇచ్చేస్తాను. చూసారు కదా ఆడపడుచులు, ఇవాళ మా ఎపిసోడ్ లో మా లక్ష్మిలో ఆడిన ఆట, చేసిన గోలా, గెలిచిన గిఫ్ట్లు. మరి మీకు కూడా గిఫ్ట్లు గెలిచినటువంటి ఛాన్స్ ఉంది. ముందుగా ఈ పజిల్ ఏంటో చూసాయి. ఈ పజిల్ కి కనుక కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ మేము యూట్యూబ్ లో అలాగే మా ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాము. అక్కడ చూసి కూడా ట్రై చేసుకోవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా ఆన్సర్లు పంపించిన వాళ్ళందరిలోంచి ఒక మహాలక్ష్మిని మేము శుక్రవారం డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తాము.
ఆ విన్నర్ ఎవరు నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లో అనౌన్స్ చేస్తాను. సో ఎపిసోడ్ చూడడం మాత్రం మిస్ అవ్వద్దు. సో లక్ష్మిలు థ్యాంక్ యూ సో మచ్ మా ఆడపడుచు అందరినీ వాళ్ళు ఎంటర్టైన్ చేసినందుకు. మీరు ఎంజాయ్ చేశారా షో? చాలా బాగా చాలా సౌండ్ రావట్లేదు. సూపర్. ఓకే ఓకే సో ఫైనల్ గా మంచి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో బై బై చెప్పేద్దాం వాళ్ళందరికి. ఓకేనా? కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రిడ్జ్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల